ఇప్పుడు ఎలక్షన్లు అప్పుడంటే నా మీద అసత్య ప్రచారాలు చేసి ఓట్లు వేసుకుని సరిపోయింది అనుకున్నాం పోనీ. ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ అదే మాట మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఒకటి నేను ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, టూరిజం శాఖ మంత్రిగా కూడా జూపల్లి కృష్ణారావు గారే కనుక నేను ఇప్పుడు అడిగితే కన్స్ట్రక్షన్ చేసే కాంట్రాక్టరు ప్రభాకర్ రెడ్డి గారు కాంట్రాక్టరు, గతంలో 10 సంవత్సరాలకు లీజుకి తీసుకున్నటువంటిది చాణక్య రెడ్డి, ఆయన ఆంధ్ర ప్రాంతానికి ఎమ్మెల్యే. ఆయన తీసుకున్నాడు 10 ఏళ్ళు, మళ్ళీ వాపసు కూడా ఇచ్చేసిండు, డబ్బులు వాపసు తీసుకున్నాడు, వర్కౌట్ కాదని. 99 సంవత్సరాలు లీజ్ ఎవరికి లేదు, ప్రపోజల్ అసలు చట్టంలోనే లేదు, లీజ్ ఎవరు తీసుకోలేదు. ఇద్దరు రెడ్డీసు కాంట్రాక్టరు, ఆ కాంట్రాక్టర్ కూడా ఆయన ఒక రెడ్డి చైతన్య రెడ్డి గారు, చాణక్య రెడ్డి గారు వదిలిపెట్టేసి వాపసు తీసుకున్నాడు 10 ఇయర్స్కు. ఎందుకు వాపసు తీసుకున్నా అంటే ఆయన స్కెల్టన్ ఇస్తే ఈయన మొత్తం వేరే పనులను చేయించుకోవాలి. ఈ మామూలులో మరి చేయించుకున్నా కూడా ఇవన్నీ ఎందుకని అతనే విత్డ్రా చేసుకున్నాడు, పైసలు ఇచ్చేసి వాపసు అయిపోయింది. 10 సంవత్సరాలు చాణక్య రెడ్డి గారు తీసుకున్న లీజుని నువ్వు 99 సంవత్సరాలు శ్రీనివాస్ గౌడ్ తీసుకుండని చెప్పడంలో భావ్యమా అని అడుగుతా ఉన్నా. మీరు ఒక చదువుకున్నటువంటి వ్యక్తి సమాజంలో మనం రాజకీయాలకు వచ్చిన తర్వాత కొన్ని విలువలతో మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా 99 సంవత్సరాలు లీజు మీరు మంత్రి గారికి నేను చెప్పాను కదా, చూపించండి. మీరు మీ ముందరనే మీడియా ముందరనే రేపు మీటింగ్ పెట్టి నీ క్షమాపణ కోరి రాజకీయాల నుంచి శాశ్వతంగా వదిలిపెట్టుకొని వెళ్ళిపోతా. వద్దు బాబుగా లేదు, మేమందరం కూడా వదిలిపెడుతాం. ఇంకా నువ్వు చూపించు, వచ్చే ఎలక్షన్లో మేము ఎవరం కూడా నీకే అప్పచెప్తాం. ఎందుకు గెలిచినరు అయిపోయింది. గెలిచిన తర్వాత మీరు కూడా నాలాగా నేను ఉద్యోగం చేసి వచ్చాను. మీరు మంచి వాతావరణం సృష్టించండి, మేము కూడా సహకరిస్తాం కదా. మేము ఏనాడైనా మిమ్మల్ని విమర్శించామా చెప్పండి? బ్యానర్లు చించినా విమర్శించలేదు, వేరే మాటలను విమర్శించలేదు. మీకు సమయం ఇవ్వాలా, మీకు కొంత సమయం ఇస్తే మీరు పనులు చేస్తారు కదా, మేము ఊరుకున్న విందులు. కానీ ఇక మీరు పనులు చేయకుండా నేను చేసిన పనుల మీద అబద్ధాలు మాట్లాడుకుంటూ పోతే మహబూబ్నగర్ ప్రజలారా మీకు విజ్ఞప్తి చేస్తామన్నా. నేను మహబూబ్నగర్ డెవలప్ కావాలని చెప్పి 6 విషయాలు కృషి చేసిన. మీరు తొందరగా హాస్పిటల్ను, మంచి మంత్రి గారు ఉన్నారు అనుభవజ్ఞుడు దామోదర్ నరసింహ గారు, అనుభవజ్ఞుడు మంత్రి గారిని పెట్టుకొని తొందరగా హాస్పిటల్ను తొందరగా కంప్లీట్ చేయండి. టూరిజం మంత్రి మన జిల్లా వ్యక్తి ఉన్నాడు, తొందరగా నిధులు విడుదల చేసి ఆ కాంప్లెక్స్ చేయండి. కాంప్లెక్స్ చేసి ఈ 10 సంవత్సరాల టెండర్ కూడా ఆన్లైన్ టెండర్ ఆంధ్రానికి ఎట్లా వచ్చిందంటే ఆన్లైన్ టెండర్ కనుక ఆంధ్రాని వేసిండు చాణక్య రెడ్డి గారు, వేసిండు. ఈ గవర్నమెంట్ వారంగానే వాళ్ళు ఎందుకని చెప్పి ఆయన మొత్తం బ్యాక్ కూడా వచ్చింది, డబ్బులు వాపసు తీసుకున్నారు, గుర్తుని వాపసు ఇస్తామంటే తీసేసుకున్నాడు ఆయన, అవసరం లేదని. కనుక దయచేసి 99 సంవత్సరాలు లీజు ఇవ్వలేదు. మహబూబ్నగర్ ప్రజలారా మళ్ళొకసారి చెప్తున్నా, దయచేసి ఈ అసత్య ప్రచారాలు నమ్మద్దండి, అది మంచిది కాదు. ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నా, ఇది మంచిది కాదు. బ్యానర్లు పీకేయడము, శ్రీనివాస్ గౌడ్ బ్యానర్లు పీకేస్తే ప్రజల గుండెలు తీసిపోలేదు. మీరు కొన్ని మంచి పనులు చేయండి, మేము కొన్ని మంచి పనులు చేస్తాం, మీరు కొన్ని మంచి పనులు చేయండి, మన పేరు స్థిరస్థాయిగా ఉంటుంది. నాకు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు, మీకు ఎన్ని సంవత్సరాలని ప్రజలు ఇస్తారు? ఎన్ని సంవత్సరాలు ఇస్తే మీరు దాన్ని ఉపయోగించుకోండి. ఉపయోగించుకొని మీ పీరియడ్లోకి ఇవి చేసినామని చెప్పండి, బాగుంటుంది. కానీ మీరు ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత ఉద్యోగం చేసి ఆ షాపింగ్ కాంప్లెక్స్ని శ్రీనివాస్ గౌడ్ లీజ్ తీసుకున్నాడు, రద్దు చేపియండి సార్ అని అడిగితే నిజంగా నేను రద్దు తీసుకున్నట్లు, ఆయన రద్దు చేయించినట్లు. ఎందుకండి అంత భావ్యం కాదు. 3-4 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత మాట్లాడదాం అనుకున్నా. కానీ నా మీద ఎమ్మెల్యే గారే మంత్రి గారికి సార్ ఇది 99 ఏళ్ళు మాజీ మంత్రి తీసుకున్నాడు సార్ అని చెప్పడం చాలా బాధ కలిగింది. ఆ బ్యానర్లు చేయించుడు, అయ్యల కొట్టుడు, వాళ్ళ పిల్లలతో చేయించడం ఏం తెలియనట్టు పెంచి పద్ధతి కాదు. అది రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు. మాకన్నా మీరు రైతు బంధు ఎక్కువ ఇస్తారు, మాకన్నా ఎక్కువ మహిళలకు పెన్షన్ ఇస్తారు,
ముసలి వాళ్ళకి ఎక్కువ పెన్షన్ ఇస్తానని, రైతు బీమా ఇస్తానని, దళిత బంధు ఇస్తానని, బీసీలకు ఎన్నో హామీలు ఇచ్చినందుకు మిమ్మల్ని అధికారంలో పెట్టింది. అవి దృష్టి పెట్టండి, అవి కంప్లీట్ చేస్తే మరోసారి మీకు అవకాశం ఇస్తారు. ప్రజలు ఎన్నిసార్లు అవకాశం ఇస్తే ప్రజల ఇష్టం. మీరు మంచిగా అనిపిస్తే ప్రజల ఇష్టం. మేము అన్నీ చేసినాం అంటలేము, మేము కొన్ని చేయలేదు, ఇంకా చేసేటి ఉండే, కొన్ని అక్కడక్కడ పొరపాట్లు కూడా జరిగినాయి. మళ్ళీ భవిష్యత్తులో భగవంతుడు అవకాశం ఇస్తే ఇప్పుడు జరిగిన అవకాశాన్ని, ఇప్పుడు జరిగినటువంటి పొరపాట్లని ఒక్క పొరపాటు లేకుండా, ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇబ్బంది కలగకుండా, ఏ ఒక్క కుటుంబానికి ఇబ్బంది కలగకుండా, ఏ ఒక్క వర్గానికి ఇబ్బంది కలగకుండా అవన్నీ సరి చేసుకొని ఈ బాయండారు అత్యంత అద్భుతంగా డెవలప్ చేయాలనే ఆలోచన తప్ప వేరే ఏం లేదు. మీరు దృష్టి పెట్టాల్సింది మహబూబ్నగర్ అభివృద్ధి పైన, మీరు దృష్టి పెట్టాల్సింది నిన్ను గెలిపించిన వాళ్ళ ప్రజలపైన, గెలిపించిన నాయకులపైన, గెలిపించిన ప్రజలపైన, మహబూబ్నగర్ అభివృద్ధి పైన పెట్టి చేయండి. నా అవకాశము, నా అవసరము ఉంది అంటే ఒక ఫోన్ చేపియండి, చిన్న ఫోన్ చేయి. శ్రీనివాస్ గౌడ్ గారు మాకు ఇది అర్థమైతే ఏంటంటే ఉరికొస్తే నేను మీ ఆఫీస్కి రమ్మని వస్తా. కాంగ్రెస్ అయిన కూడా మా పార్టీలో చేయలేము కదా. ఇప్పుడు 12 కాంగ్రెస్ గెలిచింది, 2 బీఆర్ఎస్ గెలిచింది. ఒక ఆయన పోయిండు, ఆయన నియోజకవర్గ పరిస్థితి బట్టి పోయింది. వ్యక్తులు పోయినంత మాత్రాన పార్టీలకేం కాదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో మొత్తం పోయినా ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిందా లేదా? సేమ్ ఇదే మళ్ళీ నెక్స్ట్ పునరావృతం అవుతుంది. అట్లా అనుకోవద్దండి. ఇట్లా ఒకటి ఆలోచన చేయండి. మీరు అట్లా అనుకుంటే ఎమ్మెల్సీ గెలిచినాం, మూలాలు మొత్తం పవర్ఫుల్ మూలాలు గెలిపించింది. గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి మొత్తం మూలాలే కదా. మరి ఎట్లా ఎమ్మెల్సీ గెలిచినాం? క్యాడర్ గట్టిగా ఉంటేనే కదా. ఒక ఎంపీటీసీ వేసిందంటే ఆ ప్రజల మనోభావాలకు అనుగుణంగా వేస్తాడు, లేకపోతే బాగుండదు కదా. మరి ఎమ్మెల్సీ గెలిచినాం కదా. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మొత్తం వచ్చినప్పుడు కూడా నేనైతే అనుకోలేదు కాంగ్రెస్ పార్టీ పోయిందని. రాజకీయ పార్టీ ఎప్పుడోసారి వస్తుంది అనుకున్నాం, తొందరలో వచ్చింది. ఇవాళ మా పార్టీలో ఒక ఎమ్మెల్యే పోయినంత మాత్రాన ఈ పార్టీ పోతే కూడా తప్పది. మా పార్టీకి నష్టం. మెజార్టీ తీసుకొని మా పార్టీ తప్పిదాం, నష్టపోయినాం. వాళ్ళు ఇప్పుడు అదే పని చేస్తున్నారు, వాళ్ళు నష్టపోయినా వాళ్ళు చేస్తున్నారు. అట్లా మాట్లాడుతున్నాం మేము. అది అప్పుడు తప్పు జరిగింది, వాళ్ళు తప్పు చేసింది. దాన్ని తెలంగాణ అనేది మా అస్తిత్వం. జై తెలంగాణ అంటేనే ఒక పౌరుషం, తెలంగాణలో ఒక పౌరుషం ఉంది కనుక అది తెలంగాణ అనే పౌరుషం పదం తెలంగాణ మీదనే పుట్టాం, తెలంగాణ మీదనే పార్టీ ఉంది, తెలంగాణ గురించే పుట్టిన పార్టీ కనుక బీఆర్ఎస్ అని పెట్టగానే నిజంగా మాకు కూడా మరి అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా మేము మా నాయకుని దృష్టి తీసుకొస్తాం. మళ్ళీ మనం టీఆర్ఎస్గానే పెట్టుకోవాలి, టీఆర్ఎస్ఏ మాకని చెప్పి మా అందరూ మా పెద్దలందరూ అభిప్రాయం ఉంది కనుక ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీగా పెట్టుకోవడానికి మా జిల్లా తరఫున టీఆర్ఎస్ పార్టీగా మళ్ళీ మనం నామకరణం చేసుకుందాం. బీఫామ్ లేదని ఇద్దాం కానీ పిలవడం మాత్రం ఇప్పుడు ఇండియన్ కాంగ్రెస్ అని అంటారు, ఐఎన్సీ అంటారు, జై కాంగ్రెస్ అని అంటుంటారు. మనం జై టీఆర్ఎస్. టెక్నికల్గా ఇబ్బంది వస్తే చేసుకొని, ఆ రకంగా అవకాశం వస్తే కూడా చేసుకుంటాం. ఇప్పుడు ప్రజల అభిప్రాయాన్ని మేము మలుచుకోవాలి. ప్రజల అభిప్రాయాన్ని మనము అధికారం కోల్పోయిన తర్వాత మనకు తెలుస్తుంది. అధికారం ఉన్నప్పుడు ఎవరు తెలియదు. అధికారం అనేటువంటి అహంకారంతో, అధికారం అనేటువంటి పనుల వల్ల చాలామంది ఏమనుకుంటారు అంటే మేము గవర్నమెంట్లో ఉన్నాం రా అనుకుంటారు. ఎప్పుడు వస్తుంది గవర్నమెంట్లో? ఇప్పుడు ఎవరు ఎంతమంది ఉన్నాయండి? గవర్నమెంట్ పోయిన తర్వాత తెలుస్తుంది. ఎందుకు పోయింది గవర్నమెంట్ అని తెలుస్తుంది, ఏం తప్పు వల్ల పోయిందని తెలుస్తుంది, ఏం తప్పు సరి చేసుకోవాలని తెలుస్తుంది. కనుక ఆ తప్పులు సరి చేసుకుంటే ఆ నాయకుడు మంచోడు, తప్పులు సరి చేసుకుంటే ఉంటుంది. మనం పైనుంచి ఊడు పల్లె మామూలు వ్యక్తిగా వచ్చినటువంటి వాళ్ళమే. ప్రజా తీర్పును శిరసావహిస్తూ మన మైనస్ పాయింట్ని సరి చేసుకుంటూ ముందుకు పోయినప్పుడు మాది ఒకటే లక్ష్యం, నా మహబూబ్నగర్ తెలంగాణ జిల్లాలో నెంబర్ 1గా ఉండాలి.